ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఆ సాయినాథుని ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో చెప్పబోయే విషయం ఏమిటంటే, ఈరోజు నీతో మాట్లాడాలి, ఈరోజు నీపై నాకు చాలా కోపంగా ఉంది, ఇక వినకపోతే అంతా నీ ఇష్టం అని అనేసి బాబాగారు ఒక చక్కని సందేశాన్ని అయితే మనకు తెలియజేయబోతున్నారండి. ఇక బాబాగారు ఏమి చెప్పబోతున్నారో అనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్న వారు ఉంటే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. అమ్మా, నీకు బుద్ధి చెప్పడం దండగా అని నాకు అర్థమయ్యింది. ఎన్నిసార్లు మొత్తుకున్నా కూడా మీరు వినరు. నా భక్తులు అని చెప్పుకుంటూ మీరు చేసే పనులు చూస్తుంటే మిమ్మల్ని ఏ విధంగా మార్చాలి అన్నది మాత్రం నాకు అర్థం కావడం లేదు. మీ తోటి వారిని చూసి అయినా తెలుసుకోండి. ఇలా ఎన్ని రోజులు సాగుతుంది అని అనుకుంటున్నారు మీరు? ఎందుకు బాబా మాపై ఇంత కోపంగా ఉన్నారు? మేము ఏమి చేశాము అని అడుగుతున్నారు కదా. మీరు అనుకుంటున్నారే కానీ నిజంగా నేను ఎవరిని ఉద్దేశించి అన్నానో వారు మాత్రం తాము చేసేది అంతా మంచిది అని అనుకుంటూ విరవీగుతున్నారు. తెలుసుకోండి, చెబుతాను వారెవరో, వారు ఏమి చేస్తున్నారో చెబుతాను. ఒకరి విషయాలు సేకరించిన వారి ఆప్తులకు తప్పుగా చేరవేస్తూ వారి ఇరువురికి చెప్పుకుంటూ వారి మధ్య గొడవలు సృష్టించి సంబరపడుతున్నారు. కొందరైతే భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టి వారిని విడిపోయేలా చేయడమే పనిగా పెట్టుకుంటున్నారు. కొందరు కుటుంబ సభ్యుల మధ్య కలహాలు పుట్టించి వారి అందరినీ కూడా మనశ్శాంతి లేకుండా చేయాలని అనేసి అదే పనిగా పెట్టుకుంటున్నారు. మరికొందరు దొంగలించడం అంటే ధనం ఒక్కటే కాదండి. వారికి అవసరమైనది ఏదైనా సరే తమ వంటికి కానీ తమ మెదడుకు కానీ కొంచెమంత కూడా శ్రమ పెట్టకుండా ఇతరుల నుండి సులువుగా దొంగలించి తమది అని చెప్పుకొని చలామణి చేసుకుంటూ ఉంటున్నారు. ఇలా ఒక్కటి కాదు, వారి నుండి ఎంత లభిస్తే అంత అక్రమంగా తమదే అన్నట్లుగా ఉపయోగించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇటువంటి వారి అందరూ నాకు పరమభక్తులుగా పూజలు చేస్తూ ఉంటారు. వారు ఈ విధంగా చేస్తున్నారు అని అనుకుంటున్నారు. వారు ఎటువంటి నేరాలు చేసినా నన్ను పూజిస్తే నేను రక్షణగా ఉండి వారిని రక్షిస్తానని అనుకుంటూ ఉంటున్నారు. ఇది ఎన్నడూ కూడా జరగదు. ఎప్పుడూ కూడా నేను అన్నీ గమనిస్తూనే ఉంటాను తల్లి. వారు మారడానికి కొన్ని రోజులు అవకాశం ఇస్తాను. ఏదో ఒక విధంగా వారిని సన్మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. కొందరు గమనించి మారుతారు, బాగుపడతారు. మిగిలిన వారు చేసిన దానికి ఖచ్చితంగా కఠినమైన శిక్షను అయితే అనుభవించవలసినదే. అందుకే నేను మీకు పదే పదే చెబుతున్నాను, మంచిగా ఉండండి. కొద్ది రోజుల పాటు ఇబ్బందులు అనుభవించిన జీవితాంతం సుఖంగా ఉంటారు. మీ తరువాత తరాలకు మేలు చేసిన వారు అవుతారు. ఎప్పుడూ కూడా నా మీద భారం వేసి సంతోషంగా ఉంటూ అది మార్చడానికి నేను అనేక ప్రయత్నాలు చేస్తాను. నీవు మాత్రం ఈ మాటలను పెడచెవిన పెట్టకుండా నీకు నచ్చినట్లుగా ఇష్టానుసారం ప్రవర్తించకు. నీ కుటుంబమే నీకు బలం అని ఎప్పుడూ చెప్తావుగా. ఎన్నిసార్లు హెచ్చరించినా వినడం లేదు. ఎంత మూర్ఖుడివి నీవు. వారు తప్ప నీకు ఎవరు ఉన్నారని మొదట ధన వ్యామోహంలో పడి అన్నీ దూరం చేసుకున్నావు. నీకు అసలు నీ పిల్లలపైన ప్రేమాభిమానాలు ఉన్నాయా? అసలు నీవు వారితో సక్రమంగా నడుచుకుంటున్నావా? ఎప్పుడూ కూడా ఒకరిని బాధ పెట్టడమే నీ లక్ష్యంగా పెట్టుకున్నావు. ఎన్ని రోజులు నీ కోసం నేను ఎదురు చూడాలి? చాలా కాలంగా చూస్తున్నాను. నీవు ఒక్క అడుగైనా దూరంగా ముందుకు వేస్తే నీతోనే ఉంటూ నీ కోరిక నెరవేర్చాలని నేను ఎదురు చూస్తూ ఉంటే నీవు ఎందుకు ఇంత సమయం వృధా చేసుకుంటున్నావు? నీవు నిర్ణయం తీసుకోవాల్సిన సమయంలో ఇలా చేస్తే నేను మాత్రం ఏమి చేయలేను కదా. తనకు తానుగా ఏ అవకాశం నీ వద్దకు చేరదుగా. కానీ అది అంతా నీ చేతిలోనే ఉంది. అది అందుకొని ఎదగడం అనేది అంతా కూడా నీ చేతుల్లోనే ఉంది. నేను ఆ అవకాశాన్ని నీకు దగ్గర చేస్తుంటే నీవు అందుకోవడం లేదు. చివరికి అది గుర్తించేందుకు నీ మనసులో ఆలోచనలు కలగచేసిన ఇంకా అనుమానం వ్యక్తం చేస్తూ గడుపుతూ ఉన్నావు. నీ బంగారు భవిష్యత్తు నీ చేతులారా నీవే నాశనం చేసుకుంటున్నావుగా. నీ బంగారు భవిష్యత్తు నేనే చూశాను కనుకనే మేల్కొని చక్కదిద్దుకోమని చెబుతున్నాను. ఈ అవకాశం నిన్ను ధనవంతునిగా మారుస్తుంది. ఇటువంటి వృత్తి చేపట్టడం వల్ల భవిష్యత్తులో నీ పేరు నిలిచిపోతుంది. 10 మందికి ఆదర్శంగా ఉంటావు. నిన్ను చూసి ఇంకొందరు బాగుపడతారు. ఇలా చాలు, నేను నీ వెనకే ఉన్నాను అని చెబుతున్నాను కదా. ఇప్పటి వరకు ఏం జరిగింది అన్నది అసలు ఆలోచించవద్దు.
అందువలన ఉపయోగం ఏమీ ఉండదు కదా. కాకపోతే నీవు ముందు చేస్తున్నట్లుగా పక్కవారిని నమ్మి పని వారికి అప్పగించడం కాకుండా నీవు స్వయంగా చేసుకొని వృద్ధిలోకి రావాలి. నేను సూచనలు ఇస్తాను, దారి చూపిస్తాను, గమనించి ముందుకు సాగు. ఎప్పుడూ కూడా నీవు నీ జీవితాన్ని నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ బాధలు పడకు. ఇలా ఎప్పుడూ కూడా చెయ్యకు. నీవు ఎప్పుడు ఏది అడిగినా నేను కాదనలేదు కదా. ప్రతి క్షణం మదడం పడుతుంది నీకోసమే. ఈరోజు నాతో చెప్పుకొని బాబా నా బిడ్డను కాపాడు అని, తనకు సరైన మార్గాన్ని చూపమని, స్థిరంగా మానసిక స్థితిని ఇవ్వమని కోరుతుంది. పదే పదే కోరుకుంటూ ఉంటుంది. కాబట్టి మరి అటువంటి తల్లిని బాధ పెట్టడం నీకు ఎంతవరకు న్యాయం చెప్పు. అనుక్షణం నీ గురించే ఆలోచనలో ఉంటుంది. అమ్మా నీ మంచికే కదా చెబుతుంది. నీవు నలుగురికి ఆదర్శంగా ఉండు, ఉన్నత స్థాయికి చేరుకోవాలి అని అనుకుంటున్నావు. నీకు ఇష్టంగా ఉన్నవి ఆమెకి ఇష్టం లేకపోయినా నీ కోసం నీవు బాధపడకుండా ఉండడం కోసం అటువంటి అన్నిటికీ కూడా ఒప్పుకుంటుంది. అమ్మ మనకు మొదటి దైవం అని అందరూ అంటారుగా. కానీ అలాంటి తల్లిని ఈ విధంగా మానసికంగా బాధ పెట్టడం ఎంతవరకు మంచిది కాదు కదా. ఇది చెబుతున్నాను, నీకు విను. మీరు ఎంతో అదృష్టవంతులు. ఎప్పుడు మీకోసం బ్రతుకుతూ నిన్ను ప్రోత్సహిస్తూ నీవు అడిగినవి కాదు అని అనకుండా ఆ తల్లికి నీవు కొడుకుగా పుట్టినందుకు ఎంత అదృష్టవంతుడివో ఆలోచించు. కానీ నీవు ప్రవర్తించే తీరు సరైనది కాదు. ఎందులోనూ స్థిరత్వం లేదు. ఏ పనిని పూర్తి చేయడం లేదు కదా. నీకు ఒక లక్ష్యం అనేది లేదు బిడ్డ. ఎవరికి ఏది చెబితే అది నమ్మడం, దాని వైపు లగెత్తడం, ఆ పనిలో ఫలితం లేకుంటే ఆ చిరాకు అంతా అమ్మ పైన చూపడం, ఇది నీకు బాగా అలవాటు అయిపోయింది. నేను గమనిస్తూనే ఉన్నాను. ఎంతకాలం ఇలా కొనసాగిస్తావు? నలువైపులా నీవు పరుగుల వద్దు. నీవు ఏది కూడా చెయ్యాలని అనుకుంటున్నావో వాటిని మాత్రమే ఒక్కొక్కటిగా సాధించు. నీవు అనుభవించేది మంచి అయినా చెడు అయినా నీతో పాటుగా ఇంకా అంతకన్నా ఎక్కువగా నీ తల్లి అనుభవిస్తుంది. ఆమెను ఇబ్బందికి గురి చేయకు. నీవు బయట వారి మాట విన్నంతగా నీ కన్న తల్లి మాటలు ఎందుకు పట్టించుకోవడం లేదు? ఆమెకు నీ మీద ఎటువంటి కోపం కానీ ద్వేషం కానీ లేదు. ఆమె ఎప్పుడూ కూడా నీకు మంచి జరిగేది అయితేనే నీకు చెబుతుంది. కాబట్టి మొండి ప్రయత్నం మాని ఆమెకు జాగ్రత్తగా చూసుకో. ఎప్పుడూ కూడా అమ్మను బాధ పెట్టను అని నాకు ప్రమాణం చెయ్యి. నీకు ఎప్పుడు బాధ కలిగినా నేను ఉన్నాను అన్నది మర్చిపోవద్దు. సాయినాథ నన్ను రక్షించు అని తలుచుకుంటే చాలు. ఎప్పుడు నేను నిన్ను వీడను, నా హక్కును చేర్చుకుంటాను బిడ్డ. ఎప్పుడూ కూడా నీవు సంతోషంగా ఉంటావని నేను నీకు మాట ఇస్తున్నాను. వదిలివేస్తాను అని నన్ను నిందిస్తున్నావు కదా. ఎప్పుడూ కూడా నేను నిన్ను వదిలిపెట్టను. కానీ నీవు నన్ను వదిలిపెట్టాడు అని భ్రమలోనే ఉండిపోతున్నావు. అలాంటి ఆలోచనలు ఎప్పుడూ నీవు దూరంగా ఉంచు. నీవు కోల్పోయినవన్నీ నీకు తిరిగి ఇస్తాను. నీవు నాకు ఎంతో ప్రియమైన బిడ్డవి, ఎంత ఇష్టమైన భక్తుడివి. నీవు ఎప్పటికీ ఏమీ చెయ్యలేదని నా ముందు బాధపడుతుంటే ఎలా చెప్పు? ప్రస్తుతం నీకు కావలసినది అతి ముఖ్యమైనది మనశ్శాంతి. ప్రశాంతత అనేది వస్తే ఏ ఆలోచన అయినా సరిగ్గా ఉంటుంది. నీకు అన్నీ దక్కుతాయి. తొందరపడి చెడు వ్యసనాలకు పోవద్దు. నీవు ఏమి చేయాలి అని అనుకుంటున్నావో తెలియదా? నీ మనసు చెడు వ్యసనాలకు వైపుకు పోతుంది. ఇలా చేసి సంపాదించినది అక్కరకు రాదు. పైగా నీ భార్య పిల్లలు, నీ తల్లిదండ్రులు అంతా శిక్ష అనుభవించవలసి వస్తుంది. నీవు ఏమి చెయ్యకపోయినా మంచిదే, కానీ చెడు మార్గంలో వెళితే మాత్రం నష్టపోతావు. నీకు కావాల్సినది తిండి, బట్ట. దానికోసం నీవు నిజాయితీగా కష్టపడు. అన్నీ నేను చూసుకుంటాను. నా మాటలను గుర్తుపెట్టుకొని శ్రద్ధగా ఉండు. నీవు ఎప్పుడూ కూడా అందరికన్నా ముందు స్థాయిలో ఉండాలి తల్లి. శుభాకాంక్షలు. ఎన్నో రోజుల నుండి నీవు ఎదురు చూస్తున్న కోరిక నెరవేరుతుంది. ఇది సాధించడానికి నీవు ఎంతో కృషి చేశావుగా, కాబట్టి దానికి తగిన ఫలితం అనేది లభిస్తుంది. ఇక అది నీవు అందుకునేందుకు సిద్ధంగా ఉండు తల్లి. అయితే ఇక్కడతో నీవు ఆగిపోకూడదు. ఇంకా ఎన్నో విజయాలు సాధించాలి. ఉన్నత స్థాయికి ఎదగాలి. నీవు ఇప్పటి వరకు ఎంతో కష్టపడిన పరీక్షాకాలం దాటివేశావు. ఇకపై నీవు ఏది చెయ్యాలి అనుకున్నా దానికి నీకు ఎటువంటి ఎదురు ఉండదు. ఎందుకంటే నీవు అనుభవించవలసిన పాపకర్మలు అన్నీ అనుభవించావు. ఇకపై ఎలాంటి అడ్డంకులు నీకు రావు. ఏది చెయ్యాలి అనుకున్నా ధైర్యంగా ముందుకు వెళ్ళు. ఖచ్చితంగా విజయం చేకూరుతుంది. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, గర్వం అనేది దరిచేరనివ్వకు. నిన్ను నమ్ముకున్న వారికి ఒమ్ము చెయ్యకు.
నీవు కష్టకాలంలో ఉన్నప్పుడు సహాయం చేసిన వారిని ఎన్నడూ మరవకు. నేను ఎన్నడూ కూడా నిన్ను వీడను. నీకు తోడుగా నీడగా చెయ్యందిస్తూ చేయూతనిస్తూ నీకు అంటే ఎప్పుడూ ఉంటాను. ఇది మర్చిపోవద్దు బిడ్డా. ఇది అండి ఈరోజు బాబాగారి సందేశం. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.